నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు 42% అయితే స్థానిక ఎన్నికల్లో అమలు చేయాల్సిందే. ఇక బీజేపీ కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కూడా ఇటు సభ అయితే నిర్వహిస్తున్నారు. ధర్నా చౌక్లో అయితే బీసీ మహాసభ పేరుతో ఈ యొక్క సభపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఓయూ నేత శంకర్ గారు ఉన్నారు. కవిత మహాసభ అంటూ ధర్నా చౌక్లో ఏర్పాటు చేశారు. బీసీ సమస్యల పట్ల కూడా ఈ మధ్యకాలంలో వరుసగా ఆమె మాట్లాడుతున్నారు. ఈ యొక్క బీసీ సమస్యలపై మాట్లాడుతున్న పట్ల తీరుపై ఏం చెప్తారు? పెబ్బైంది, ఇప్పుడు బీసీలందరికీ పెబ్బైంది. మా నాయకులందరూ రండాలయ్యారు కదా, ఏషకాంతలయ్యి ఒక్కొక్క పార్టీలు తిరుగుతుండ్రు. స్వయం ప్రకటిత లీడర్లు వాళ్ళందరూ శవపేటికలు వాడుకున్నారు. అందుకనే ఇప్పుడు ఈమె ఇవాళ బీసీల కొరకు ఉద్యమాలు చేయడానికి పెబ్బైంది. అవును తల్లి, నేను అడుగుతున్నా, ఇలా నువ్వు ఇంద్ర పార్కులో ధర్నా పెట్టుడు కాదు, మీ బాపు దగ్గర ధర్నా పెట్టాలి. బక్కపల్సని బాపు ఉన్నాడు కదా, ఆ బాపు దగ్గరకు పోయి ధర్నా పెట్టాలి. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, 10 ఏళ్ళ అధికారంలో ఉన్ననాడు మీ అయ్య పీకిందేందో తెలుసా? 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు పీకిందే మీ అయ్య కదా. మరి నువ్వు ఎట్లా ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు తల్లి? ఏం ముఖం పెట్టుకొని అడుగుతావు చెప్పు? ఎట్లా ఏదో అన్నట్టున్నది, సత్యం నా దగ్గరనే ఉందిరా మొగడా, చెప్పులు దేపోరా నిప్పుల దుంకుతా అన్నట్టున్నది ఈమె కథ అంతా. అవు తల్లి, నువ్వు సొక్కపూసవే అయితే ఇలా గల్లీలో ఉన్న స్కామ్ని ఢిల్లీకి తీసుకుపోయినావు. మొట్టమొదటి మహిళ తీహార్ జైల్లో ఉండొచ్చిన మొట్టమొదటి మహిళ చెప్తే ఇలా మేము బీసీలో వినాలనా? అయినా మీ అయ్యని అడగరాదు, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చిండు, ఎన్ని ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు, ఎన్ని ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిండు, మీ అయ్యని అడగరాదు? ఎందుకో ఆ రోజు గుర్తురాలే? మరే అత్యధిక జనాభా ఉన్న బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తా అనేది ఎందుకో గుర్తురాలే? ఆఖరికైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే మెడ కోసుకుంటా, తొడ కోసుకుంటా, ఇంకేదో కోసుకుంటా అన్నాడంట. నయం అది కోసుకుంటే పరిచయం అవుతుండే ప్రజలకి. కాబట్టి ఇలా మీ దొంగ మాటలు, మీ ఈ దోపిడీ మాటలు ఎవడు నమ్మడు. కాబట్టి ఇవన్నీ బంద్ చేయాలి. ఇవన్నీ బంద్ చేసి ఫస్ట్ నువ్వు కడిగిన ముత్యం లెక్క బయటికి రా. నువ్వు అంటున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం నా మీద తప్పుడు కేసు పెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం మా అన్న మీద తప్పుడు కేసు పెట్టబోతుంది. అరే మీరు కాపాడుకోవడానికి మమ్మల్ని ఎందుకు వాడుతుండ్రు? మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మమ్మల్ని వాడకుండ్రి. అరే 42% ఇవ్వడం అనేదే మోసం. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న మేనిఫెస్టోలో పెట్టుకున్న మోసానికి నువ్వు చట్టబద్ధతని ఇస్తున్నావా? చట్టబద్ధత కలిపిమంటున్నావా? నీకు నమస్తే తెలంగాణ, గుమస్త తెలంగాణ ఉంది కదా, ఆ పేపరే జనగణన లెక్కలు కుదరది అని రాతల మీద రోతలు రాస్తుంది. మళ్ళీ నువ్వు ఎట్లా 42% ఇమ్మని అడిగిపిస్తున్నావు తల్లి ధర్నా పెట్టి? అరే నీకు లేకున్నా నీ పక్కన కూకున్న మిగతా బీసీ సంఘాల కన్నా సిగ్గుండాలి కదా. స్వయం ప్రకటిత లీడర్లలో ఎంత పెద్ద బీసీల తరపున నాయకులు అయిన వాళ్ళు కాదు. ఆ లీడర్లు చెప్తే కూడా ఎవడు వినడు, ఆ లీడర్లు చెప్తే ఓట్లు కూడా రావు. గుర్తుపెట్టుకోవాలి ఇలా నువ్వు. సో ఇదే సందర్భంలో ఒకవైపు ఇటు బీజేపీని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి. అసలు కులగణన విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి కూడా అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పేపరే నమస్తే తెలంగాణ, అదే గుమస్తా తెలంగాణ అంటున్నా కదా. కులగణన చెల్లది, గణాంకాల శాఖ అనేది ఒకటి ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. అది చేసిందే చట్టబద్ధమవుతుంది. మీరు వేసే కులగణన వెళ్ళది అన్నది బీహార్లో కూడా చేతితోటి కొట్టాలా, చెప్పుతోటి కొట్టింది. మరి ఇంకా ఎవరిని మోసం చేస్తామనుకుంటారు వీళ్ళంతా కలిసి? దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ఎవరిని మోసం చేస్తారు? దానికి చట్టబద్ధతనే లేదు. పార్లమెంట్లో చట్టం చేయాలి, కులగణనకు చట్టబద్ధత రావాలంటే. ఆ చట్టబద్ధత అయినా పోనీ మీ అయ్యా మమ్మల్ని ఉన్నోళ్ళను ఉండనియక తెలంగాణ రాగానే సకల జనుల కుటుంబ సర్వే అనేది చేసినావు. ఎవరికైనా ఉపయోగపడ్డదా? మీ అయ్యకు తప్ప, మీ ప్రభుత్వానికి తప్ప ఎవరికైనా ఉపయోగపడ్డదా? పర్లేదు కదా. వీళ్ళు చేసేది కూడా అంతే. ఎవరికి ఉపయోగపడుతుంది? జనాభా దామాషా ప్రకారం కుల దామాషా ప్రకారం చేస్తా అంటుర్రు. మీరే అంటారు కదా కులాలేంది. దేశం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా కుల ప్రాతిపదికన ఈ దందాలేంది తల్లి? ఈ దందాలేంది? ఏదన్నా ఎకనామికల్ బేస్డ్లో పోవాలి కదా. ఇంకెన్ని రోజులు మమ్మల్ని బానిసలు చేస్తారు? ఇంకెన్ని రోజులు మీరు పాలకులుగానే ఉంటారు, మేము పాలితులుగానే ఉంటాము? ఎన్ని రోజులు ఉంటాం? ఎవరిని మోసం చేస్తున్నావు? ఇలా
ఎవరిని మోసం చేస్తున్నాం? ఇలా మీరు బయటికి వెళ్ళినాడు మేము వెళ్తామని చెప్పినాం. అయితే గీతే ఇప్పుడు మీ అన్న మీ బావ నువ్వు సంకలు కొడుతున్నారు కదా, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మేమే గెలుస్తాం, ఇప్పుడు ఎలక్షన్. అరే మీరు ఎలక్షన్లు మిమ్మల్ని కాదనే కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. ఒకవేళ కాంగ్రెస్ని కాదనుకుంటే మిమ్మల్ని గెలిపియం. కాంగ్రెస్ను మిమ్మల్ని కాదని ఒక ప్రాంతీయ పార్టీనో లేదా ఇంకో నేషనల్ పార్టీనో గెలిపిస్తాం. కానీ మిమ్మల్ని ఇంకా ఈ దరిద్రం ఇంకా మాకు కావాలన్నా? ఇదంతా ఏంది? మోసం కాదు? 42% అంటే మోసం కాదు? మోసం కాదు? చట్టబద్ధంగా నిలబడుతుందా? ఇగో కాలయాపనే చేయాలి దాంతో. ఇలా స్థానిక సంస్థలు జనవరిలో ఇలా స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఏవైతే ఉంటాయో లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయినాయి. దానికంటే 3 నెలల ముందే ఎలక్షన్లు పెట్టమని కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పింది. 3 నెలల ముందే వాళ్ళ టర్మ్ అయిపోయే కంటే ముందే. ఏడాది అయిపోయింది కదా, ఏడాది నుంచే ఎన్నికలు పెట్టలే. ఎందుకంటే కాలయాపనతో పబ్బం గడుపుదాం, మన పరపతి పెంచుకుందాం, ఇది తప్ప ఇంకో ఆలోచన ఉంది. దానికి మీరు మద్దతు కొట్టి చట్టబద్ధతని ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఊడి డప్పు కొట్టేది మీరా లేకపోతే ఇంకోలా? మీరు కదా. కాని పనిని చెయ్యాలి, బీసీడీ కామారెడ్డి బీసీడీ డిక్లరేషన్ అమలు చేయాలి, అవి కాదు. ఇంకా చట్టబద్ధంగా ఉన్న ఏవన్నీ ఉంటాయో అవి నెత్తికెత్తుకుంటే అయినా నువ్వు నెత్తికెత్తుకున్నంత మాత్రాన దానికి సత్యవంతురాలని పేరు రాదు. ఫస్ట్ నీ లిక్కర్ చక్కర్ బంద్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ నిరూపించుకో, ఆ తర్వాత ప్రజలకి రా, ప్రజలు నమ్ముతారు. అంటే బీసీ అంశాల గురించి నన్ను ఎట్లా మాట్లాడతారు, మీకే హక్కు ఉందని చాలామంది నన్ను అంటున్నారు. కానీ మీ జాగృతి అనేది ఎప్పుడు అంశాల వారిగా మేము ప్రశ్నించాము, సమస్యలు తీసుకొచ్చాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ అంశాలు ఉంది కాబట్టి ఆ అంశాన్ని మేము ప్రధానంగా తీసుకుంటామని కూడా ఆమె అంటుంది. అసలు 10 ఏళ్ళ జాగృతి ఎక్కడన్నా కనిపించిందా? 10 ఏళ్ళల్లో? అవును తల్లి, నువ్వు జాగృతికి అధ్యక్షురాలివి, అవునా? జాగృతి అనేది నీకు ఒక సపరేట్ ఒక సంస్థ ఆర్గనైజేషన్ ఉంది. మరి నువ్వు ఎంపీ పదవి తీసుకున్న నాడు జాగృతి ఏడవైంది తల్లి? ఏడవైంది? ఎంపీ పదవి తీసుకున్న నాడు, ఎమ్మెల్సీ పదవి తీసుకున్న నాడు జాగృతి ఏడవైంది? అనాథ బిడ్డని చేసినావు కదా, దాన్ని నమ్ముకొని నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళని అనాథాలను చేసిపోయినావు కదా ఇవాళ, తల్లి లేని బిడ్డల్ని చేసినావు కదా ఇవాళ. ఇంకా ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ జాగృతి గురించి మాట్లాడుతున్నావు? జాగృతి గురించి మాట్లాడితే మీ సిగ్గు అవుతుంది. ఏం చేసింది జాగృతి? ఏం చేసింది? 10 ఏళ్ళు ఏడా పడుకున్నదా జాగృతి? పడుకున్నదా ఇవాళ? దాని పేరట వచ్చిన వాళ్ళు అనాథలు అయిపోయారు ఇవాళ. నిన్ను నమ్ముకొని వచ్చిన నాయకులు, నా తోటి మిత్రులంతా అనాథలను చేసినావు ఇవాళ. కనీసం ఇంకా సోయి లేకుండా మాట్లాడుతాం. ఏం బార్లగిన కొట్టొచ్చినవేంది? ఢిల్లీలో మహిళలకు బార్లు ఓపెన్ చేపిస్తా అన్నావు కదా, ఆ బార్లగిన ఏమైనా కొట్టొచ్చినావా? కొట్టి మాట్లాడుతున్నావు ఇవాళ. జాగృతి అనేది లేదు 10 ఏళ్ళుగా, ఇప్పుడు కూడా లేదు, మేము లేదనే భావిస్తున్నాం అంతే. ఎందుకు జాగృతి విషయంలో అంత ఎమోషనల్ అయ్యారు? ఎందుకు మీ మిత్రులు కానీ ఏం నష్టపోయారు అంతగా? జాగృతి విషయంలో ఏం జరిగింది? ఎప్పుడు కానీ ఒక రాజకీయ నాయకుడు, ఎదుగుతున్న నాయకుడు ఏమనుకుంటాడంటే ఆ పార్టీని కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థను కానీ పట్టుకొని పనిచేస్తాడు, అవకాశాలు వస్తాయేమో అని. మరి నువ్వేం అవకాశాలు ఇచ్చినావు అందులో ఉన్న వాళ్ళకి? ఒక్కరికి పదవి ఇచ్చుకుంటే సరిపోయిందా? మిగతా వాళ్ళ సంగతి ఏంది? మళ్ళీ నీకో పదవి, నీ శిష్యుడికో పదవి వేస్తేయాలా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? 10 ఏళ్ళు ఏడవన్నది జాగృతి అని అడుగుతున్నా నేను. ఎలా 10 ఏళ్ళు నువ్వు చేసిన పని వల్ల బతుకమ్మ సంస్కృతి బర్బాద్ అయింది. ఇలా బతుకమ్మ అనేది అరే అది అంటారు కదా, మెక్మిల్లన్ సైకిల్ కనుక్కున్నాడు, గ్రామ్ బెల్ టెలిఫోన్ కనుక్కున్నారు, కానీ ఎప్పుడు లేని బతుకమ్మని కవితమ్మనే కనుక్కుందని డీజేలు పెట్టి చప్పట్లు, గౌరమ్మకి సంస్కృతికి చప్పట్లు పెట్టి దండం పెట్టి మనము సంస్కరించుకోవాల్సిన కల్చర్ని నువ్వు బ్రేక్ డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు, షేకు డ్యాన్సులు వేసిన జాగృతి మత్తోటి మాకేం పని? ఎందుకు దాన్ని గమనించాలి? నేను ఎందుకు దాన్ని ఆదరించాలి? అదంతా దండగా ఎవడు గమనిస్తుండు, ప్రజలంతా గమనిస్తుండ్రు. సో వీళ్ళతోటి ఒరిగేది లేదు, వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి వీళ్ళని ప్రజలు పట్టించుకోవద్దని నేను మీ టీవీ ద్వారా ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మొత్తంగా ఇది ఓయూ నేత శంకర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో కవిత మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక జాగృతి పేరుతో ఆమె చేసిందేం లేదు, ఎవరికి ఉపయోగపడలేదు. అలాగే బీసీ నినాదం కూడా వాళ్ళ రాజకీయ అవసరాలకే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కులగణన అమలు కాని దానికి ఆమె యుద్ధం చేస్తుంది. 10 ఏళ్ల పాటు ఏం చేస్తారు, ఇప్పుడు కొత్తగా బీసీలకు చేసింది, 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు చేసింది ఏంటని కూడా ఆయన ప్రశ్నించిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసవంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.